హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు వచ్చేసానండి. ఇలా వెజిటేబుల్స్ అనేది హార్వెస్ట్ చేస్తూ ఈరోజు వీడియో ప్రతి ఇంటిని నడిపించే అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి అంకితమని చెప్పొచ్చండి. ఎంతోమంది హౌస్ వైఫ్ అంటే ఎంతో తక్కువగా చేసి మాట్లాడే వాళ్ళకు మన సమాజంలో చాలామంది ఇంకా ఇలా అనుకుంటున్నారు, హౌస్ వైఫ్ అంటే ఇంట్లోనే ఉండే వ్యక్తిని. కానీ నిజం ఏమిటో తెలుసా? హౌస్ వైఫ్ అంటే ఒక ఇంటి సీఈఓ అని అర్థం. ఆమె లేకపోతే ఆ ఇల్లు సరిగ్గా నడవదు. ఉదయం అందరూ లేచే ముందే లేచేది ఆమె. అందరూ తినేలా చేసేది ఆమెనే. పిల్లల చదువు, ఇంటి ఖర్చులు, కుటుంబం, ఆరోగ్యం ఈ అన్నిటినీ చూసుకునేది కూడా ఆమెనే. కానీ చాలాసార్లు ఆమె చేసిన పనికి గుర్తింపు రావడం లేదు. అందుకే ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు కేవలం హౌస్ వైఫ్ కాదు, మీరు ఒక కుటుంబాన్ని నిర్మించే శక్తి అని. ప్రతి హౌస్ వైఫ్ తనలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. కొంతమంది బాగా వంట చేస్తారు, కొంతమంది బాగా మాట్లాడగలరు, అలాగే కొంతమంది చేతి పనుల్లో నిపుణులుగా ఉంటారు, కొంతమంది చదువులో చాలా తెలివైన వారు. కానీ చాలాసార్లు ఒకే మాట మనసులో వస్తుంది: ఇప్పుడు ఆలస్యం అయిపోతుంది, నేను చెయ్యలేను, ఇంటి పనులతో టైం ఉండదు. కానీ నిజం ఏమిటంటే, కానీ మీరు కలలకు ఎప్పుడూ ఆలస్యం కాదు. రోజుకు 30 నిమిషాలు మీకోసం పెట్టండి. కొత్త విషయం నేర్చుకోండి. యూట్యూబ్, ఆన్లైన్ కోర్సులు, చిన్న బిజినెస్ ఏదైనా మొదలుపెట్టండి. గుర్తుంచుకోండి, మీరు సంతోషంగా ఉంటే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. మీరు ఎదిగితే మీ పిల్లలకు కూడా ప్రేరణ అవుతారు. ఒక హౌస్ వైఫ్ విజయం సాధిస్తే ఒక కుటుంబం మొత్తం ఎదుగుతుంది. కాబట్టి ఈరోజు మీకు మీరు చెప్పుకోండి: నేను బలమైన మహిళను, నేను చేయగలను, నా కలలు నిజం అవుతాయని. ఇలాంటి ఇంకా కొన్ని మీతో బిజినెస్ ఐడియాస్ అనేది నేను ఇప్పుడు షేర్ చేస్తానండి. మీరు ఇంట్లోనే కూర్చొని మీకు వచ్చే వంటలు కానీ ఎలాంటివైనా కానీ మీరు బిజినెస్ చేసే కొన్ని ఐడియాస్ అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇలా ఇంట్లో ఉండే మహిళలకు కూడా చిన్నగా మొదలుపెట్టి మంచి ఆదాయం సంపాదించగలిగే బిజినెస్ ఐడియాలు, ఇంకా కొన్ని సింపుల్ ఇన్వెస్ట్మెంట్తో హౌస్ వైఫ్ బిజినెస్ ఐడియాలు కూడా చాలా ఉన్నాయండి. మీరు ఒక్కసారి ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసి చూడండి. ఏది మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారో దాని టాపిక్ మీద. చాలామంది ఇంటి వంటల్లో ఇష్టపడతారు. మీరు ఇంట్లో తయారు చేసే వంటలతో చిన్న బిజినెస్ కూడా ప్రారంభించవచ్చు. అవి పచ్చళ్ళు, స్వీట్స్, హోమ్మేడ్ స్నాక్స్, మురుకులు, చక్లీలు, అలాగా లంచ్ బాక్స్ సర్వీసెస్ పెట్టడం. సుమారు 2000 వరకు మీరు స్టార్ట్ చేస్తే మీకు ఆదాయం 5000, 10,000 దాకా వస్తుందండి. అలాగే హోమ్ బేకింగ్ బిజినెస్ని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. మీకు బేకింగ్ అంటే ఇష్టం ఉంటే ఇది మంచి బిజినెస్ అని కూడా చెప్పచ్చండి. బర్త్డే కేక్స్, కప్ కేక్స్, క్రీక్స్, అలాగే బన్స్ సోషల్ మీడియా ద్వారా ఆర్డర్ తీసుకోవచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదండి, అలా మీరు ప్రమోట్ చేసుకుంటూ ఇలా చేయొచ్చు. అలాగే టైలరింగ్ అండ్ బోటిక్ బిజినెస్, బ్లౌజ్ స్టిచ్చింగ్, అలాగే డ్రెస్లు, పిల్లల బట్టలు ఆల్ట్రేషన్. ఒక్కసారి కస్టమర్లు పెరిగితే మంచి ఆదాయం వస్తుందండి ఇందులో. అలాగే హ్యాండ్మేడ్ బిజినెస్ని కూడా చేయొచ్చు. ఎలా అంటే క్యాండిల్ అండ్ సోప్ మేకింగ్ బిజినెస్. అలాగే మీరు బొమ్మలు, మీకు చేతి పనులు అంటే ఇష్టం ఉంటే ఇది మంచి ఆప్షన్ అని కూడా చెప్పచ్చండి. హ్యాండ్మేడ్ క్యాండిల్స్, అలాగే సోప్స్, గిఫ్ట్ ఐటమ్స్, హోమ్ డెకర్ ఐటమ్స్ ఇవి ఆన్లైన్లో కూడా అమ్మవచ్చు. లేకుంటే మీరు ఎక్కడైనా ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు కూడా మీరు లైవ్లో కూడా సేల్ చేయొచ్చండి. ఇది ఇప్పుడు చాలా ఫేమస్ బిజినెస్ అని కూడా చెప్పొచ్చు. అలాగే యూట్యూబ్ ఆన్లైన్ కంటెంట్ క్రియేషన్స్ని కూడా మీరు స్టార్ట్ చేస్తే, చాలామంది పిల్లలు ఉన్నవాళ్ళు మా పిల్లల్ని ఎవరు చూసుకునే వాళ్ళు లేరు అని ఫీల్ అయ్యేవాళ్ళు ఇలా వంటల వీడియోలు, బ్యూటీ టిప్స్, హోమ్ టిప్స్, పిల్లల పెంపకం యూట్యూబ్ ద్వారా యాడ్స్ని, స్పాన్సర్షిప్ ద్వారా డబ్బులు బాగా సంపాదించవచ్చండి. అలాగే
చిన్నగా ప్రారంభించండి, సోషల్ మీడియా ఉపయోగించుకోండి, క్వాలిటీపై దృష్టి పెట్టండి, కస్టమర్లతో మంచి రిలేషన్ పెట్టుకోండి. అప్పుడే మనం బిజినెస్ని కూడా బాగా ప్రారంభించవచ్చు అని చెప్పొచ్చండి. తర్వాత నెక్స్ట్ బిజినెస్ వచ్చేసి క్యాండిల్ మేకింగ్. క్యాండిల్ ఎలా తయారు చేయాలో ఒకసారి మీరు యూట్యూబ్లో చూసేసి చాలా సింపుల్గా చేయొచ్చండి. దీనికి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. హ్యాండ్ క్రాఫ్టెడ్ అలాగే క్యాండిల్స్ ఫర్ కౌజీ ఆరోమేటిక్ హోమ్ యాంబియన్స్తో చాలా పర్ఫెక్ట్గా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. మంచి మంచి డిజైన్స్తో ప్రారంభించండి, చాలా పర్ఫెక్ట్గా సేల్ అనేది కూడా అవుతాయి క్యాండిల్స్ అనేది. అలాగే కేక్ డెకరేటివ్ కస్టమైజ్డ్ కేక్స్, అలాగే డిజైన్స్ ఫర్ సెలబ్రేషన్స్ అండ్ ఈవెంట్స్కి మంచిగా మీరు ఆ ఈవెంట్స్ బట్టి కేక్ అనేది డెకోర్ చేస్తూ మీరు కేక్ డెకరేటింగ్ అలాగే బేకింగ్ని కూడా ఇంట్లోనే ప్రారంభించవచ్చండి. తర్వాత బ్యాగ్ మేకింగ్ అండి. బ్యాగ్ ఎలా తయారు చేయాలో చూసేసి యూనిక్ స్టైల్స్లో బ్యాగ్ అనేది మీరు ప్రిపేర్ చేస్తే మంచిగా హ్యాండ్ క్రాఫ్టెడ్ ఫ్రమ్ క్వాలిటీ మెటీరియల్స్తో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ మంది క్వాలిటీని ఇష్టపడతారు కదండి. సో మంచి క్వాలిటీని ఇచ్చి ఇలా బ్యాగ్ ప్రిపేర్ చేసి కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఆర్గానిక్ క్రీమ్ బిజినెస్ బాగా మంచి సేల్స్లో ఉన్నాయండి. న్యాచురల్ అండ్ ఆర్గానిక్ స్కిన్ కేర్ క్రీమ్స్ని ఫర్ హెల్తియర్ గ్లోయింగ్ స్కిన్ అలాగే డీటాన్ స్కిన్స్ అనేది మీరు ప్రిపేర్ చేయొచ్చండి. నేను నా ఛానల్లో డీటాన్ సోప్ని ఎలా తయారు చేయాలో కూడా మీకు చేశాను, వీడియో కావాలంటే లింక్లో ఇస్తానండి. అలాగే క్లే నుంచి జ్యువెలరీస్ ప్రిపేర్ చేయడం, హ్యాండ్మేడ్ ఆర్టిస్ట్ క్లే జ్యువెలరీ అనేసి ఫర్ యూనిక్యూగా అలాగే వాళ్ళకు పర్సనల్గా డిజైన్స్ ఎలా కావాలో చూసేసి మీరు దాన్ని కూడా బిజినెస్ చేయొచ్చండి. అలాగే పర్ల్ నుంచి బ్యాగ్స్ని తయారు చేయొచ్చు ఎలిగెంట్గా, అలాగే హ్యాండ్ క్రాఫ్టెడ్ పర్ల్ బ్యాగ్స్గా చాలా బాగుంటాయండి. ఫ్యాషనబుల్గా మీరు ఇలా కూడా ట్రై చేసి చూడొచ్చు. అలాగే క్రాచెట్తో మనం డాల్స్ని ప్రిపేర్ చేస్తాం కదండి, అది అఫోర్డబుల్ ప్రైస్లో మీరు హ్యాండ్మేడ్ క్రాచెట్ డాల్స్ని గిఫ్ట్గా పెట్టి మనం కిడ్స్కి స్కూల్స్లో గిఫ్ట్స్ పంపిస్తాం కదండి, అలా కూడా చేయొచ్చు. ఒక మంచి కలెక్షన్ అనేది పెట్టి చూడండి, మంచిగా సేల్ అవుతాయండి డాల్స్ కూడా. అలాగే హెల్తీగా హోమ్మేడ్ జామ్ బిజినెస్ని స్టార్ట్ చేయండి. అది డెలీషియస్ హోమ్మేడ్ జామ్స్గా ఫ్రెష్గా తీసుకోండి. లోకల్ ఫ్రూట్స్ ఏదైతే ఉంటాయో వాటితో ట్రై చేసి చూడండి. ఆ జామ్స్ బిజినెస్ అనేది కూడా చాలా బాగా మూవ్ అవుతుందండి. ఒక కుటుంబాన్ని నిలబెట్టేది ఒక బలమైన మహిళ. అదే మహిళ ఇప్పుడు విజయవంతమైన వ్యాపారినిగా కూడా మారవచ్చు. మీ మీద మీకు నమ్మకం ఉంటే విజయం తప్పకుండా మీదే అవుతుంది. పెద్ద బిజినెస్ ప్రారంభించడానికి కూడా పెద్ద డబ్బు అవసరం లేదు, పెద్ద నమ్మకం చాలు. ఈ హౌస్ వైఫ్ బిజినెస్ ఐడియాస్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తామండి. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.